अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ మీకు స్తుతి స్తోత్రాలు కలుగుగాక. అల్హమ్దులిల్లా. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ ఇబ్నే మసూద్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే తల్లి గర్భంలో మొదటి 40 రోజుల విషయం గురించి ఒక విషయం చెప్పడం జరుగుతుంది. మరియు దాని తర్వాత మనిషి స్వర్గానికి వెళ్తాడా లేదా నరకానికి వెళ్తాడా దేవుడికి ముందే తెలుసు అని, మరియు దేవుడు మనిషి పుట్టుక కంటే ముందే విధివ్రాతను, తలరాత అంటాం కదా, ఆ యొక్క విధివ్రాతను ముందే రాసి పెడతాడు అని, ఈ యొక్క విధివ్రాత అనేది మన యొక్క ప్రార్థన ద్వారా కూడా అది మారే అవకాశం ఉంటుంది అని, ఇలాంటి అనేక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోయే హదీస్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనిషికి దేవుడు స్వేచ్ఛను ఇవ్వటం జరిగింది. 2 దారులు, మంచి దార, చెడ్డ దార. హలాల్ సంపాదిస్తావా, హరాం సంపాదిస్తావా, హలాల్ పద్ధతిలో తింటావా, హరాం పద్ధతిలో తింటావా, మంచిని ఎంచుకుంటావా, చెడును ఎంచుకుంటావా. మరియు ఇలా ఈ విధంగా దేవుడు మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఏదైనా వ్యక్తి జీవితాంతం మంచి పనులు చేసి మరణించే కొద్ది రోజుల ముందు కొంతమంది చెడ్డ పనులు చేస్తారు. ఈ యొక్క చెడ్డ పని చేసేటటువంటి సమయంలో కనుక అతను మరణిస్తే అతడు నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మరియు ఒక వ్యక్తి జీవితాంతం పాపాలు చేస్తూ మరణించే కొంతకాలం ముందో లేదా మరణించే ముందో కొన్ని మంచి పనులు చేస్తాడు. దీనివల్ల అతని పాపాలు క్షమించబడి స్వర్గానికి పోయే భాగ్యం దొరుకుతుంది. ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయని, మరి ఈ యొక్క విషయం కూడా ఇప్పుడు మనం చూడబోయే ఈ యొక్క హదీస్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క హదీస్ హజరత్ ఇబ్నే మసూద్ రజల్లాహు గారు తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సత్యమూర్తి. ఆయన ఆయన మీద జిబ్రీల్ అనబడే గాబ్రియల్ దైవదూత ద్వారా ఏదైతే వహీ ఆయన మీద అవతరింపజేస్తూ ఉన్నారో ఆ యొక్క వహీని ఖురాన్ అనే గ్రంథం అని అంటాం మనం. ఈ యొక్క ఖురాన్ అనేది మరి 114 అధ్యాయాలు లేదా 30 భాగాలుగా ఉంది. 6236 వాక్యాలు అంటాం. 23 సంవత్సరాలు దగ్గరగా అవతరించింది. అల్హమ్దులిల్లా. మరి ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వహీ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన పంపించారో, ఈ యొక్క వహీ ద్వారా అందజేయబడినటువంటి వాక్యాలనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ ఉన్నటువంటి సమాజంలో వారికి చెప్తూ ఉండేవారు ఈ యొక్క దైవ వాక్యాలని. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన సత్యమూర్తి. ఆయన ఏది మాట్లాడినా ఏది చెప్పినా నిజమే చెప్తారు అని దేవుడు ఖురాన్లో చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన పెదాలు కలిపి ఏదన్నా మాట్లాడుతున్నాడు అంటే అది కూడా దైవ చిత్తమే అయి ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి దేవుని సృష్టి చేత తనను సత్యమూర్తి అని పిలిపించుకున్నవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు అంటే, మీలో ప్రతి ఒక్కడు తన మాతృగర్భంలో మొదట 40 రోజుల దాకా ఒక వీర్యపు బిందువు రూపంలో 40 రోజుల దాకా అలానే ఉంటారు. ఆ తర్వాత మరో 40 రోజుల పాటు పేరుకుపోయిన ఒక రక్తపు ముద్ద ఆకారంలో ఉంటారు. దాని తర్వాత మాంసపు ముద్దలాగా అవుతారు. ఆ తర్వాత దాని దగ్గరికి, ఆ యొక్క మాంసపు ముద్ద దగ్గరికి ఒక దైవదూతను దేవుడు పంపడం జరుగుతుంది. అతను ఆ పిండంలో ఆ యొక్క పిండంలో మరి ప్రాణాన్ని పోయడం జరుగుతుంది. ఎవరు? మాతృగర్భంలో దైవదూత, దేవుడి దగ్గర నుంచి దైవదూత వచ్చి ఆ యొక్క మాతృగర్భంలో ఆ యొక్క పిండానికి ప్రాణం పోయడం జరుగుతుంది.
ఇంకొక హదీస్లో మనం చూడవచ్చు, లేదా ఖురాన్ ఆయతలో చూడవచ్చు, ఆ యొక్క పిండం ఆడ కావాలన్నా మగ కావాలన్నా, దాని తర్వాత వారి యొక్క అందం చందం ఆరోగ్యము, వారి యొక్క విధివ్రత, మరియు వారు ఎక్కడ పుడతారు, ఏ క్షణాన పుడతారు, మరియు వారి యొక్క ఉపాధి, మరియు వారి యొక్క జీవితంలో జరగాల్సిన అన్ని సంఘటనలు, ఇవన్నీ కూడా దేవుడు వారి యొక్క విషయాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాడు అని, అంటే వారిని ముందుగానే దేవుడు చేసిన ప్రకారంగా ఇవన్నీ కూడా వారిలో వదలటం జరుగుతుందని చెప్పడం జరిగింది కొన్ని హదీసుల్లో. దైవదూతను పంపడం జరుగుతుంది. అతను ఆ పిండంలో ప్రాణం పోస్తాడు. అప్పుడు దాని ఉపాధిని మరియు మరణాన్ని అతని యొక్క ఆచరణని కూడా అతను దురదృష్టవంతుడా లేక అదృష్టవంతుడవుతాడా అనే విషయాలను వ్రాసి పెట్టమని ఆ దైవదూతకు ఆజ్ఞ కూడా ఇవ్వటం జరుగుతుంది అంట. అల్లాహు అక్బర్. మరి మనం పుట్టంగానే మనతోటి దైవదూతలు ఉంటారు. ఇటువైపు మంచి రాసే దైవదూతలు, ఇటువైపు మనం చేసిన చెడులు రాసే దైవదూతలు మన వెంటే మనం పుట్టినప్పటి నుంచి మళ్ళీ మనం మరణించేంత వరకు కూడా వారు మనతోటే ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇది ఖురాన్లోని వాక్యం. మరి ఏకైక ఆరాధ్య దైవం సాక్షిగా, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను అంటూ ఇక్కడ హదీస్లో చెప్పడం జరుగుతుంది. ఏమని? నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా, డౌట్ లేకుండా మీలో ఒకడు స్వర్గానికి కొనిపోయే మంచి పనులు చేస్తూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారని. ఏమని? మీలో ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళే మంచి పనులు చేస్తూ ఉంటాడు. అతను స్వర్గానికి పోవడానికి ఇంకా ఒక అడుగు దూరమే మిగిలి ఉంటుంది అతని యొక్క జీవితంలో. అంతలో విధివ్రత అతన్ని మించిపోతుంది. దాంతో అతడు నరకానికి కొనిపోయే చెడ్డ పనులు చేసి నరకంలో ప్రవేశిస్తాడు అని చెప్తారు. అంతేవిధంగా ఆఖరికి మరి ఆ చెడ్డ పనులు చేసి నరకంలో ప్రవేశిస్తాడు. దీనికి భిన్నంగా మీలో ఒకడు నరకానికి కొనిపోయే పనులు చేస్తూ ఉంటాడు కొంతమంది. ఆఖరికి అతనికి నరకానికి మధ్య ఒక అడుగు దూరమే ఉంటుంది. అంతలో విధివ్రత అతన్ని మించిపోతుంది. అక్కడ ఏమవుతుంది? ఫలితంగా అతను స్వర్గానికి కొనిపోయే మంచి పనులు చేసి ఆ యొక్క చివరి క్షణాల్లో, మన యొక్క చివరి రోజుల్లో అతడు స్వర్గానికి పోయేటటువంటి మంచి పనులు చేసి స్వర్గానికి పొందే అవకాశం అతనికి లభిస్తుంది. ఈ యొక్క విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఈ యొక్క సహాబా గారు చెప్తూ ఉన్నారు. ఇది సహీ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం అధ్యాయంలోను మరియు సహీ ముస్లింలో విధివ్రత అధ్యాయంలో కూడా, ఇలా 2 అధ్యాయాలలో సహీ బుఖారీలో సహీ ముస్లింలో కూడా ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్క మనిషి పెరిగి పెద్దయిన తర్వాత మంచివాడు అవుతాడా లేకుంటే చెడ్డవాడు అవుతాడా, స్వర్గానికి పోతాడా లేక నరకానికి పోతాడా అన్న విషయం దేవుడికి మనిషి పుట్టుక ముందు నుంచే ఆయనకు తెలుసు అని, దేవుడు తన జ్ఞానంతో ఈ విషయాలన్నిటిని కూడా రాసి పెట్టాడు అని, దేవుడు విధివ్రతను ముందుగానే వ్రాసి పెట్టాడు అంటే ఒక మనిషి గత్యంతరం లేనివాడుగా పుట్టించబడ్డాడు అనే అర్థం ఎంత మాత్రం కాదు. దేవుడు మనిషికి మంచి చెడులు, ధర్మ అధర్మాల విచక్షణ జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు. సన్మార్గమేదో అపమార్గమేదో దుర్మార్గమేదో స్పష్టంగా ఆలోచించే జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. స్వర్గానికి కొనిపోయే మార్గాన్ని, నరకానికి పోయే మార్గాన్ని చూపించి మనిషి తన బుద్ధిని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాటిలో ఏదో ఒకటి ఎన్నుకునే ఎంపిక అధికారాన్ని కూడా దేవుడు ఆ యొక్క మానవులకే ఆ యొక్క వెసులుబాటుని ఇచ్చాడు. అందుకే దివ్య ఖురాన్లో కూడా అల్లా అన్నాడు, మేము అతనికి మార్గం చూపాం, ఇక అతను కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు లేక సత్యాన్ని తిరస్కరించేవాడైనా కావచ్చు, అతడి ఇష్టం అని ఇదే విషయం ఖురాన్లో సూరా దహర్లో 3వ అధ్యాయంలో 3వ వాక్యంలోను మరియు బకరా ఆయతల్ కుర్సీ తర్వాత వాక్యం 256వ వాక్యంలోను మరియు ఇంకా సూరే కాఫ్లో కూడా ఇలాంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి.
మనిషికి దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు. మరి వారు ఏ మార్గంలోకి వెళ్ళాలనుకుంటే ఆ మార్గంలో వారు ఇష్టపూర్వకంగా వెళ్ళొచ్చు. కానీ ప్రళయం రోజు దేవుడు వారికి జడ్జిమెంట్ అనేది ఇస్తాడని ఇక్కడ చెప్పడం జరిగింది. దీని ద్వారా విధివ్రాత విషయంలో మనిషి ఆసక్తుడిగా గత్యంతరం లేనివాడుగా ఏం పుట్టించబడలేదు. విధివ్రాత కాకుండానే ఈ మనిషి తన యొక్క సొంతంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు వారికి కల్పించాడు అని చెప్పడం జరిగింది. అయితే గ్రంథకర్త ఇమాం నవమి రెహతుల్లే గారు దీనికి ఇంకొక అర్థాన్ని కూడా చెప్తూ ఉన్నారు. విధివ్రాతకు సంబంధించిన హదీసును దైవభీతి అంటే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద అన్న అధ్యాయం కింద ప్రస్తావించటంలో అంతర్యం ఏమిటి? ఈ యొక్క హదీస్ని దైవభీతి కింద ఉన్నటువంటి అధ్యాయం కింద ఈ యొక్క హదీస్ని ప్రకటించడం జరిగింది ఇమాం నవవి గారు. ఎందుకు అంటే మనిషి ఎల్లప్పుడూ దైవానికి భయపడుతూ తనకు విశ్వాస స్థితిలోనే మరణం ప్రసాదించమని, విశ్వాసంలో ఉన్నప్పుడే మరణాన్ని ప్రసాదించమని దేవుడికి ప్రార్థిస్తూ ఉండాలి మానవులు. మరియు దానికోసం అనువైన పద్ధతుల్ని అవలంబించాలి. వీలైనంత విశ్వాసాన్ని, ఈమానును, దైవభీతిని అంటి పెట్టుకుని ఉండాలి. మనిషి మంచి పని చేయాలనుకుంటే మంచి యొక్క మార్గానికి, మంచి పనులకి వారి యొక్క మార్గాలు సుగమం అవుతాయి. మనం ఏదైనా పని చేయాలనుకుంటే, అది మంచి పని చేయాలనుకుంటే మంచి వైపుకే మార్గాలన్నీ ఓపెన్ అవుతాయి, దారులు దొరుకుతాయి, దారులు ఏర్పడతాయి. అటువంటి సహాయం దేవుడు చేస్తాడు. చెడు చేయాలనుకున్నవాడు, చెడు మైండ్తో ఉన్నవాడు, చెడు ఆలోచనలతో ఉన్నవాడు, చెడు పద్ధతులతో ఉన్నాడు, అటువంటి స్నేహితులు, అటువంటి పనులు, అటువంటి వ్యాపారాలు, అటువంటి పరిస్థితులు, అటువంటి దారులే వారికి ఏర్పడతాయి. మంచి కోసం ప్రయత్నించే వారికి మంచి దారులు, మంచి స్నేహితులు, మరి స్వర్గానికి తీసుకెళ్ళిపోయేటటువంటి మార్గాలు, అటువంటి దారి ఆయనకు దొరుకుతుంది. మరి చెడు ఆలోచనలతో ఉన్నవారికి ఇటువంటి చెడు మార్గం దొరుకుతుంది. మనం ఏ ఆలోచనతో ఉన్నాం, అందుకే అంటారు హదీసుల్లో ఒక హదీసును మొట్టమొదటి హదీసుగా చెప్పడం జరిగింది, ఇన్నమలు ఆమాలు బిన్నియాత్ అని. అంటే ఒక మనిషి ఏ ఉద్దేశంతో ఉన్నాడు, ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని బట్టి ఆ యొక్క పనికి రిజల్ట్ అనేది దొరుకుతుంది అని. అంటే మన లోపల, మన హృదయంలో, మన మైండ్లో ఏ ఆలోచనతో ఉన్నాం, మంచి అనే ఆలోచనతో ఉన్నామా, చెడు అనే ఆలోచనతో ఉన్నామా, ఎటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంది, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నాం, ఎటువంటి పద్ధతులు నేర్చుకుంటున్నాం, ఎటువంటి లైఫ్ స్టైల్ నడిపిస్తూ ఉన్నాం, ఎటువంటి పొద్దుటి నుంచి నైట్ పొడిగే దాకా ఎటువంటి టైం టేబుల్ పెట్టుకుని మనం జీవిస్తూ ఉన్నాం, నమాజ్ పద్ధతులు ఏమైనా, ఉపవాసాలు, ఖురాన్ చదవటము, దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, మరి ఇస్లాం పద్ధతిలో దేవుడు చెప్పినట్టు మరి ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా సమాజం ఏమనుకున్నా, ప్రపంచం ఏమనుకున్నా సరే మనం ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడం కోసం ప్రయత్నిస్తున్నామా, లేదా ఈ యొక్క ప్రాపంచిక భోగభాగ్యాలని దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు యాష్ జిందగీ, ఎంజాయ్ జిందగీ అనుకుంటా, టైం పాస్ అనుకుంటా, మోడర్నైజేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ అనుకుంటా, మరి పర్వాలే అది, కానీ ఆ దారిలో ఏ దారిని ఎంచుకుంటా అంటే మనం స్వర్గానికి పోయేటటువంటి దాంట్లో టెక్నాలజీ అది ఇది అని కాదు చెప్పేది. ఏంటంటే మనం ఎటువంటి దారిని ఎంచుకుంటున్నాం, మంచి మార్గం. స్వర్గానికి పోవాలంటే ఎలా జీవిస్తే స్వర్గానికి పోతారు, నరకానికి పోవాలంటే ఎలా జీవిస్తే నరకానికి పోతారు. మనిషికి దేవుడు ఆలోచించే శక్తిని ఇచ్చాడు, నిర్ణయం తీసుకునే శక్తిని ఇచ్చాడు, మరియు దాన్ని అమలు చేసే భాగ్యాన్ని కూడా మనకే వదిలేశాడు. అందుకే ఇక్కడ చెప్పడం జరిగింది, మీరు ఏ దారిలో వెళ్ళాలనుకొని మీ యొక్క మనసులో ఉందో అది మీకు మనసులో దేవుడు అయినా మనసులో వేయవచ్చు, లేదా సైతాన్ యొక్క వస్వస వల్ల అయినా సరే ఆలోచన మనలోకి రావచ్చు. కానీ ఇక్కడ అమలు చేసేటప్పుడు, పాటించేటప్పుడు ఏ పద్ధతి పాటిస్తున్నాం అనేది దానిని బట్టి. ఇంకోటి, మనకి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కొంతమంది అనుకుంటారు ఏమని, మనం ఇంకా వయసు రాలేదులే, గడ్డం తర్వాత పెడదాం, టోపీ తర్వాత పెడదాం, నమాజుల తర్వాత చేసుకుందాం, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందాం, ఇంకా సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందాం, ఇప్పుడు మనకు పిల్లలు వద్దులే, తర్వాత పిల్లలు కావాలి, డబ్బు సంపాదించినాక పిల్లలు చేసుకుందాం, సెటిల్ అయినాక పిల్లలు చూసుకుందాం, ఇంకా కొంతమంది ఇలా రకరకాల ప్లానింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. మరి మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం బ్రతికున్న ప్రతిరోజు ఇంపార్టెంటే.
మరి ఇలా మనకి ఖురాన్ ఏం చెప్తుంది, మీకు ఒక వయసు రాగానే పెళ్లి చేసుకోండి అని చెప్పడం జరిగింది. మరియు మీరు పేదవారైనా సరే నా మీద భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి మీరు పెళ్లి చేసుకుంటే కనుక మీ యొక్క బాధ్యతలకు తగ్గట్టుగా నేను ఉపాధిని నేను మీకు ఏర్పరుస్తాను, నేను చూసుకుంటానని అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఎటువంటి ఆలోచనతో ఉన్నాం, ఎలాంటి ఆలోచనతో ఉన్నాం, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? మరి ఈ యొక్క నాలెడ్జ్ మనకి ఖురాన్ హదీస్ ద్వారా మనం తెలుసుకున్నామా, లేదా ప్రాపంచిక మనసులు, ప్రాపంచిక ఆలోచనలతో మనం ఉన్నామా? మరి ఎటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు సంపాదించలేమేమో, పోషించలేమేమో అనే భయంతో మీరు సంతాన హత్య చేయకండి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు చాలామంది ఈ యొక్క అబార్షన్లు, లేదా పిల్లలు వద్దని ఆపరేషన్లు, లేదా అబార్షన్లు, లేదా పుట్టిన పిల్లని లేదా పుట్టబోయే పిల్లల్ని కొంతమంది మరి మనం రోజు వార్తల్లో చూస్తూ ఉన్నాం, అక్కడ వదిలేశారు, ఇక్కడ వదిలేశారు, లేదా చంపేశారు, లేదా అబార్షన్ చేయించుకున్నారు, ఇలాంటి అనేక వార్తలు వింటూ ఉన్నాం. కానీ ఖురాన్లో ఏమంటుండు, మీరు పోషించలేమేమో అనే భయంతో, సంపాదించలేమేమో పోషించలేమేమో అనే భయంతో మీరు సంతాన హత్య చేయొద్దని చెప్తున్నాడు. మరి ఇక్కడ మనం ఎటువంటి మైండ్ సెట్ తోటి ఉన్నాం, ఎటువంటి ఆలోచనతో జీవిస్తున్నాం, అదే ఇక్కడ మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క హదీస్ మరియు ఖురాన్ వాక్యాల ఆధారంగా మనం ఎటువంటి మైండ్ సెట్ తోటి, ప్రాపంచిక మైండ్ సెట్ తోటి చూస్తున్నామా, ఆధ్యాత్మిక మైండ్ సెట్ తోటి ఆలోచిస్తున్నామా అన్నది మనం ఇక్కడ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఇస్లాంలో ఎవరిపైన ఎటువంటి బలవంతం లేదు, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ ఇష్టం. అందుకే ఇక్కడ చెప్పడం జరిగింది, ఒక వ్యక్తికి అతడు ఏ వేలో పోవాలనుకుంటున్నా దేవుడు ఆ వేలోనే వారికి సహాయం చేస్తాడు. ఒక వ్యక్తి ఏ దారిలో పోవాలనుకుంటే దేవుడు ఆ దారికి సంబంధించిన విషయాల్లో వారికి సహాయం చేస్తాడు. కానీ చివరికి ప్రళయదినం రోజు వారిని ఏం చేయాలి, వారికి ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలి, వారిని ఎక్కడ పెట్టాలనేది అది కూడా దేవుడు నిర్ణయిస్తాడు. ఏది ఏమైతేనేమి మరి మనం ఎటువంటి స్థితిలో మరణిస్తాం, మరి జీవితాంతం మంచి పనులు చేసి చివరి గడియల్లో, మరణ గడియల ముందు మనం ఏదైనా చెడు పని చేస్తూ మరణిస్తే, లేదా చివరి గడియల్లో మనం ఏదైనా చెడ్డ అలవాట్లకు అలవాటైపోయి మరణిస్తే, అదేవిధంగా ఒక వ్యక్తి జీవితాంతం తప్పుడుగా జీవించి చివరి గడియల్లో మంచిగా మారిపోతే, ఆ మంచి చేసే కార్యాలలో ఆ క్షణంలో అతను మరణిస్తే, అందుకే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. మనం ఎప్పుడు కూడా మంచిగానే జీవించాలి. మరియు ఒకరిని కష్టపెట్టవద్దు, నష్టపెట్టవద్దు, మన మూలంగా కల్లోలాలు రేకెత్తించవద్దు. షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి అనుక్షణ రక్షణ పొందుతూ, మరియు ఈ యొక్క ఆధ్యాత్మిక వేలో దేవుడు చెప్పిన పద్ధతుల్లో అన్ని హక్కులు ఒక భర్తగా అంటే, లేదా ఒక భార్యగా, లేదా ఒక తండ్రిగా, లేదా మనకి ఏదైతే దేవుడు బాధ్యతలు ఇచ్చాడు, అక్క, అన్న, తల్లి, చెల్లి, పిన్ని, అత్త, మామ, లేకపోతే తండ్రి, తల్లి, ఏవైతే గురువు, నాయకుడు, మరి ఏదైతే ఒక పెద్ద మనిషిగా లేదా ఒక సమాజంలో ఏదైతే హక్కులు మనపై ఇచ్చాడో ప్రతి దానిని కూడా అనుభవిస్తూ, ఆ యొక్క హక్కులు నెరవేరుస్తూ, హక్కుల నుంచి పారిపోకుండా హక్కులు నెరవేరుస్తూ మన ఆరాధనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అందరితో కలిసిమెలిసి జీవించాలి అన్నదే ఇక్కడ ఇస్లాం చెప్తూ ఉన్నటువంటి విషయం. ఏది ఏమైతేనేమి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే మనం ప్రతిరోజు మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో మరి మంచిగా జీవించాలని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను ఇంకొన్ని ఖురాన్ వాక్యాలు చదివి ముగిద్దామని ఇన్షాల్లా నేను ప్రయత్నిస్తున్నాను. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఏమన్నారంటే, కేవలం నాకు అల్లాహ్ మాత్రమే చాలనేటటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మరియు అల్లాహ్ కూడా చెప్తున్నారు, కేవలం దేవుడికి అయినటువంటి నాకు మాత్రమే భయపడండి అని కూడా చెప్పడం జరిగింది సూరా అల్ బక్రా 40వ వాక్యంలో. మరియు ఇంకో చోట ఆయన ఏమన్నారంటే, నిస్సందేహంగా నీ ప్రభువు పట్టు బహు గట్టిది, అంటే అల్లాహ్ యొక్క పట్టు చాలా గట్టిదని ఖురాన్లో సూరా అల్ బురూజ్లో 12వ వాక్యంలో అల్లాహ్ చెప్పడం జరిగింది. మరియు ఇంకో వాక్యం వచ్చేసి, నీ ప్రభువు ఒక దుర్మార్గపు నగరాన్ని శిక్షించదలిస్తే గనక ఆయన శిక్ష ఇలాగే ఉంటుంది. నిజంగానే ఆయన శిక్ష బహు కఠినమైనది, బహు బాధాకరమైనది. వాస్తవానికి పరలోక శిక్షకు భయపడే ప్రతి మనిషికి ఇందులో ఒక సూచన ఉంది. అది మానవులందరూ సమావేశమయ్యే రోజు. ఆ రోజు జరిగేదంతా అందరి కళ్ళ ముందు జరుగుతుంది. మేము ఆ రోజుని తీసుకురావటంలో ఎక్కువ ఆలస్యమేమీ చేయటం లేదు. దానికోసం ఒక గడువు నిర్ణయించబడి ఉంది.
అది వచ్చినప్పుడు దేవుని అనుమతితో ఏమైనా మనవి చేసుకోవడం తప్ప ఆ రోజు నోరెత్తడానికి కూడా ఎవరికీ ధైర్యం ఉండదు. ఆ రోజున దురదృష్టవంతులు కొందరు ఉంటారు, అదృష్టవంతులు కూడా కొందరు ఉంటారు. అదృష్టవంతులు కొందరు ఉంటారు, దురదృష్టవంతులు వారు నరకానికి పోతారు. అక్కడ తీవ్రమైన వేడి మరియు దప్పికల వల్ల వారు అరుస్తూ రొప్పుతూ ఉంటారు అని ఖురాన్లో సూర హూద్లో 102 నుంచి 105 వరకు ఈ యొక్క వాక్యాలు చెప్పబడ్డాయి. మరియు అల్లా ఏం చెప్తున్నాడు ఇంకా ఖురాన్లో అంటే, దేవుడు తనను గురించి అంటే తన అప్రసన్నత గురించి మిమ్మల్ని భయపెడుతూ ఉన్నాడు. మీరు జీవించి ఉన్నప్పుడే, మీరు బ్రతికి ఉన్నప్పుడే మిమ్మల్ని ముందుగానే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇంటిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, మేలుకొలుపుతూ ఉన్నాడు అని ఖురాన్లో సూర అలీ ఇమ్రాన్లో 28వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. ఇంకో చోట ఖురాన్లో సూర అబస్ 34 నుంచి 37వ వాక్యం వరకు, ఆ రోజు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఏదైతే ఉందో ఆ రోజు మనిషి తన సోదరునికి, తన తల్లికి, తన తండ్రికి, తన భార్యకు, తన సంతానానికి దూరంగా పరిగెత్తుతాడు. ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరూ తమను గురించి తప్ప ఇతరుల గురించి పట్టించుకోరు. అటువంటి దినం ఒకటి వస్తుంది, ఆ రోజు కోసం భయపడండి అని అల్లా సుబ్హానహు వ తఆలా ముందుగానే ఈ యొక్క ఖురాన్లో ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి ఒక రోజు వస్తుంది. అంటే ఈరోజు నా పుణ్యాలు ఎన్ని ఉన్నాయో, నా పాపాలు ఎన్ని ఉన్నాయో, నేను నరకానికి పోతానా, స్వర్గానికి పోతానా, ఏం జరుగుతుందని ఎవరికి వారు ఆ రోజు ప్రతి ప్రాణి భయపడుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇంకోటి ఖురాన్లో ఇంకో విషయం చెప్పడం జరిగింది, బంధుత్వ సంబంధాలు కానీ, ఎటువంటి లావాదేవీలు కానీ, ఎటువంటి సిఫారసులు, రిక్వెస్ట్లు, వసీలాలు కానీ ఎటువంటివి పనిచేయనటువంటి ఆ రోజు కోసం మీరు ముందుగానే భయపడండి, జీవించి ఉన్నప్పుడే భయపడండి అని చెప్పడం జరిగింది. మరి ఇంకో చోట అల్లా ఏం చెప్తున్నాడంటే సూర అల్-హజ్ 1-2 వాక్యంలో, మానవులారా మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడే మానవుడిగా నిస్సందేహంగా ప్రళయం దినం అనేది ఖచ్చితంగా ఉంది. ప్రళయం నాటి భూకంపం మహాభయంకరంగా ఉంటుంది. దానిని మీరు చూసినప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే, పాలు పట్టే స్త్రీ పాలు త్రాగుతున్న తన బిడ్డను మర్చిపోతుంది, గర్భిణి గర్భం అంటే ప్రళయ దినానికి సంబంధించిన కొన్ని సూచనలు. ప్రళయ దినం రోజు ఇటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయని ఖురాన్లో సూర హజ్ 1-2 వాక్యాలు చెప్పడం జరిగింది. ప్రళయ దినం నాడు మహాభయంకరమైన ఒక భూకంపం వస్తుంది. పాలు పట్టే స్త్రీ తాను పాలు పడుతున్న విషయాన్ని మర్చిపోతుంది. గర్భంతో ఉన్న స్త్రీలు గర్భాలు పడిపోతాయి. ప్రజలు మీకు మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ నిజానికి వారు తాగిన మైకంలో అయితే ఉండరు. అల్లా సాక్షి, అంత తీవ్రంగా ఉంటుంది ప్రళయ దినం అనే రోజు అని అల్లా చెప్తున్నాడు ఖురాన్లో సూర అల్-హజ్ 1-2 వాక్యంలో. అందుకే అటువంటి దినం ముందే మీరు మంచిగా జీవించండి, మంచిగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆయన ఖురాన్లో సూర అర్-రెహ్మాన్ 46వ వాక్యంలో, తన ప్రభువు సన్నిధిలో హాజరు కావాల్సి ఉందనే భయం కలిగి ఉండే ప్రతి వ్యక్తికి 2 స్వర్గాల తోటలు లభిస్తాయని చెప్పడం జరిగింది. ఇలా ఇంకో వాక్యం ఖురాన్లో సూర అత్తూర్లో 25 నుండి 28వ వాక్యం వరకు కనుక చూసినట్లయితే, స్వర్గవాసులు స్వర్గంలో పరస్పరం ప్రాపంచిక జీవితంలో జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకుంటారు. వారు మేము మొదట మా కుటుంబీకుల మధ్య ఉన్నప్పటికీ దైవానికి భయపడే వాళ్ళం, చివరికి దేవుడు మాపై కనికరం మమ్మల్ని తీవ్రమైన వడగాలి శిక్ష నుంచి రక్షించాడు. మేము గత జీవితంలో ఆయన్నే వేడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే మానవుడిగా ఈ యొక్క ప్రపంచంలో జీవించి ఉన్నప్పుడు మేము ఆయన్నే వేడుకునే వాళ్ళం. ఆయన నిజంగానే మహోపకారి మరియు అనంత కరుణామయుడు అల్లా అని, ఈ విధంగా స్వర్గంలో ఒకరికొకరు ఈ విధంగా మాట్లాడుకుంటారు అని ఖురాన్లో సూర అత్తూర్లో 25, 26, 27, 28 వాక్యాల్లో ఇలా చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది, ఖురాన్లో వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి అటువంటి దేవుడు మంచి చెడు అనే 2 మార్గాలు పెట్టాడు. దానిని
ఆ ఆలోచించే శక్తిని, ఆ నిర్ణయం తీసుకునే శక్తిని, దానిని పాటించి అమలు చేసుకునే శక్తిని కూడా దేవుడు మానవులపైనే వదిలేశాడు అని ఈ యొక్క ఖురాన్ మరియు హదీస్ వాక్యాలలో తెలియజేయడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఇంకోటి విధి వ్రాత అనేది కూడా ఉంది అని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరిగింది. మరి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. అల్లా మరి మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ అనుక్షణం మమ్మల్ని చూస్తూ మాకు అన్ని కావాల్సిన ప్రతి దానిని ఏర్పాటు చేస్తూ మాకు అనుక్షణం నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల మేము చేసిన తప్పులను క్షమించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అలా ఇబ్రాహీం వసీం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల, మీ ప్రవక్తలందరిపైనను మరియు మీ యొక్క దాసులు ఎవరైతే మరణించారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, ఇంకా రాబోతూ ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులందరిపైన కూడా శాంతి సుఖాలు కురిపించి వారి యొక్క నమాజులు, ఉపవాసాలు, దువాలు, ప్రార్థనలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మంచి కార్యాలు అన్నిటినీ కూడా స్వీకరించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల, అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన వారి యొక్క కుటుంబీకులపైన కూడా శాంతి సుఖాలు కురిపించడం వల్ల, మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆయనకి ఈ యొక్క ఏర్పాటుని చేయడం వల్ల, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మకామే మొహమ్మద్ ప్రవక్త గారిని వారసును చేయడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, ముఖ్యంగా సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, వడ్డీ నుంచి, షిరుకు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మాకు ఉపాధిని ప్రసాదించడం వల్ల, అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సాయాన్ని మాకు మళ్ళీ ప్రసాదించడం వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మమ్మల్ని నరకం నుంచి కాపాడటం వల్ల, అలా మేమందరం కూడా సన్మార్గ భాగ్యం పొందే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీస్లో జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యం మాకు ప్రసాదించడం వల్ల. ఆమీన్.